హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి నోకియా కొత్త మొబైల్ అయితే లాంచ్ చేసింది ఇండియాలో. దీని ఒక నేమ్ వచ్చేసరికి నోకియా 2.2. సో ఇవాళ వీడియోలో వీటి యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మీకు వీటి యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు ఎక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫస్ట్ దీని ఒక డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు. సో దీంట్లో మీకు 5.71 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రాసెసర్ చూసినట్టయితే దీంట్లో మీకు మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మీరు గేమింగ్కి వాటికి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మీకు అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సో నెక్స్ట్ దీని ఒక బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా అయితే ఉంది. ఇది మీకు 13 MP మెయిన్ కెమెరా అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో మనకి కెమెరాస్ కూడా యావరేజ్గానే ఉంటాయి. అండ్ ఈ మొబైల్లో బ్యాటరీ చూసినట్టయితే దీంట్లో మీకు 3000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఇది మీకు హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. సో 3000 mAh బ్యాటరీ అయితే సరిపోతుంది. అండ్ దీంట్లో మీకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, మీరు ప్యాట్ని యూజ్ చేయాలి. అండ్ ఇది మీకు మైక్రో ఎస్బీ పోర్ట్ అయితే వస్తుంది. సో మీకు ఇందులో ప్యాట్ని అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే దీంట్లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చాలా యావరేజ్గా ఉన్నాయి. సో వీటి యొక్క ప్రైస్ చూడొచ్చు, మీకు 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ వచ్చేసి మనకి 7,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 3GB RAM 32 వచ్చేసి మనకి 8,000 రూపాయలు అయితే పెట్టారు. సో ఈ స్పెసిఫికేషన్స్తో ఈ ప్రైస్ రేంజ్కి వేస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్స్ అయితే. అండ్ ఈ ప్రైస్ కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పలేరు, ఇంకా పెంచుతామని చెప్తున్నారు. సో ఎవరు కొంటారో తెలియదు ఇలాంటి మొబైల్స్ని అయితే. సో దీనికన్నా మీకు ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో మీకు రియల్మీ C2 ఉంది, అండ్ రెడ్మీ 7 ఉంది, రెడ్మీ Y3, అవన్నీ ఇంకా మంచి మంచి మొబైల్తో మంచి స్పెసిఫికేషన్స్తో అయితే వస్తున్నాయి. అది కూడా ఇదే బడ్జెట్లో అయితే వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నోకియా 2.2 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. ఫైనలీ నోకియా 2.2 మొబైల్ని తీసుకొచ్చా అంటే తీసుకోకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే ఇదే ప్రైస్ రేంజ్లో ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు నోకియా 2.2 స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ సాయర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.